ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్లో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో కేబినెట్ సమావేశం నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 5 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులను ఆమోదం తెలపనుంది. ఎజెండాలో లేని అంశాలపైన చర్చించనున్నారు. ఉద్యోగులకు సంబంధించి 12వ పీఆర్సీని 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉండటంతో ఐఆర్పై కేబినెట్లో చర్చించనున్నారు. 27% ఇస్తామని ప్రకటించి జీవో ఇచ్చారు. ఫిట్మెంట్ 23% ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో ఎంత ఇస్తే సమంజసంగా ఉంటుందనే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇక కేబినెట్లో టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్న వైఎస్ఆర్ చేయూత నిధులు సుమారు 5,000 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలుపవచ్చు. ఇంధన రంగంలో 22,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలుపవచ్చునని భావిస్తున్నారు.